Hi, this is Dr. Jishita working at Cell Health. ఈ సిరీస్ ఆఫ్ వీడియోస్లో మనం నార్మల్ బ్లడ్ షుగర్స్ అంటే ఏంటి, ఇది పెరిగితే ఏమవుతుంది, తగ్గితే ఏమవుతుంది, డయాబెటీస్ అని ఎప్పుడు అంటాం, దీనివల్ల వచ్చే కాంప్లికేషన్స్ ఏంటి, లాంటివన్నీ తెలుసుకుంటున్నాం కదా. ఈ వీడియోలో మనం అసలు డయాబెటీస్ ఒక్కసారి వచ్చిందంటే ఇంక అంతేనా, ఇది ఒక క్రానిక్ ప్రోగ్రెసివ్ డిసీజ్గా చెప్పుకుంటాం కదా, దీనికి రెమిషన్ కానీ లేదా కండిషన్ని రివర్స్ చేయడం కానీ ఏమీ లేదా, లాంటి విషయాల గురించి తెలుసుకుందాం. మనకి ముందుగా 4 మెయిన్ రీజన్స్ వల్ల బ్లడ్ షుగర్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. ఫస్ట్ డిక్రీస్డ్ గ్లూకోజ్ అప్టేక్ డ్యూ టు ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనమాట. ఇంకొకటి డయాబెటీస్ ఉన్న కండిషన్స్లో మనకి ఇన్సులిన్ ఫంక్షనింగ్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. అలాగే ఇంకా గ్లూకగాన్ అనే హార్మోన్ అవసరానికి మించి ఎక్కువగా పనిచేస్తూ ఉంటుంది. ఈ రీజన్స్ వల్ల లివర్ అనేది మనకి అవసరానికి మించి అంటే అతిగా గ్లూకోనియోజెనసిస్ అనే పద్ధతి ద్వారా గ్లూకోజ్ని ప్రొడ్యూస్ చేసుకుంటూ ఉంటుంది. దీనివల్ల కూడా మనకి గ్లూకోజ్ అనేది బ్లడ్ షుగర్స్ అనేవి ఎక్కువ అవుతూ ఉంటాయి. ఈ 4th ఫ్యాక్టర్ అంటే కార్బోహైడ్రేట్ ఇంటేక్ని మనం మెయిన్ రీజన్గా ఎందుకు చెప్పుకుంటున్నాము అని అంటే మన బ్లడ్ షుగర్ లెవెల్స్ అనేది ఎక్కువ అవ్వాలన్నా లేదా ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది డెవలప్ అవ్వాలన్నా మనం తీసుకునే పిండి పదార్థం యొక్క క్వాంటిటీనే మనకి మెయిన్ రీజన్గా ఉంటుందన్నమాట. సో మనం ఇప్పుడు టాబ్లెట్స్ కానీ లేదా ఇన్సులిన్ కానీ ఏది తీసుకోవాలన్నా ఈ 2nd, 3rd రీజన్స్కి మాత్రమే మనం మెడికేషన్స్ అనేవి తీసుకుంటున్నాం. సో మన చేతుల్లో ఉండే 2 ఫ్యాక్టర్స్ని మనం పట్టించుకోవడం వదిలేసి మిగిలిన ఫ్యాక్టర్స్కి అంటే ఇన్సులిన్ ఫంక్షనింగ్ అనేది ఎఫెక్టివ్నెస్ అనేది తగ్గిపోయింది అనే దానికో లేదా లివర్ ఫంక్షనింగ్ అంటే గ్లూకోనియోజెనసిస్ ఎక్కువయ్యి గ్లూకోజ్ అనేది ఎక్కువ అవుతుంది, సో వీటికి మనం మెడికేషన్స్ కానీ అవి తీసుకుంటున్నాం. మన చేతిలో ఉండే ఫ్యాక్టర్స్ని అంటే కార్బోహైడ్రేట్ ఇంటేక్ని తగ్గించి లేదా మన ఇన్సులిన్ రెసిస్టెన్స్ని తగ్గించుకొని మనం కండిషన్ రివర్స్ చేసుకోవడంలో ఎవరు మనము ఆలోచించడం లేదు, దానికి తగ్గ స్టెప్స్ కూడా తీసుకోవడం లేదు. అందుకే మనం ఎంత మెడికేషన్స్ తీసుకుంటున్నా కానీ రూట్ కాజ్ అనేది అలానే ఉంది కాబట్టి మనకి షుగర్ లెవెల్స్ అనేవి ఇంకా పెరుగుతూనే ఉంటాయి. సో దీనికి మనం ఏం చేయాలి, ఎలా కంట్రోల్ చేసుకోవాలి అని అడిగితే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్కి షుగర్ ఉంది, డయాబెటీస్ వచ్చింది అని అనుకోండి, మనం అందరం కామన్గా ఏం చెప్తాము, రైస్ అవాయిడ్ చేసేయండి, చపాతీ కానీ తీసుకోండి లేదా ఇప్పుడు కొంతకాలంగా మిల్లెట్స్ తీసుకోండి, వాకింగ్ చేసుకోండి అని అంటున్నాం. సో మనకి రైస్లో కానీ గోధుమల్లో కానీ మిల్లెట్స్లో కానీ ఈ కార్బోహైడ్రేట్ క్వాంటిటీ అనేది దాదాపు అంతే ఉంటుంది, కానీ మనకి మిల్లెట్స్లో ఫైబర్ క్వాంటిటీ కూడా కొంచెం ఉంటుంది కాబట్టి ఇది ఇంటెస్టైనల్ అబ్జార్ప్షన్ని డిలే చేసి వెంటనే బ్లడ్ షుగర్ లెవెల్స్ అనేది స్పైక్ అవ్వకుండా మనకి హెల్ప్ అవుతూ ఉంటుంది. సో ఎంత మనం చపాతీ తీసుకున్నా మిల్లెట్స్ తీసుకున్నా పర్ డేకి ఒక పర్సన్కి మనకి 300 grams to 400 grams కార్బోహైడ్రేట్స్ అనేది లోపలికి వెళ్తూనే ఉంటుంది. సో ఇదంతా ఒక సైకిల్ లాగా ఫామ్ అవుతుంది అనమాట. అంటే మనం కార్బోహైడ్రేట్ ఇంటేక్ తీసుకోవడము, అది ఎక్సెస్ అమౌంట్ ఫ్యాట్గా స్టోర్ అవ్వడము, ఇన్సులిన్ రెసిస్టెన్స్ డెవలప్ అవ్వడము, దీని ద్వారా మనకి కండిషన్ అనేది ఇంకా వర్సన్ అవ్వడం, మళ్ళీ మనం ఫుడ్ తినడం, మళ్ళీ అది ఇంకా ఎక్సెస్ స్టోరేజ్ అవ్వడం, ఇన్సులిన్ రెసిస్టెన్స్ కండిషన్ ఇంకా వర్సన్ అవ్వడం. సో ఇదంతా ఒక సైకిల్గానే జరుగుతూ ఉంటుంది మనకి. సో ఇలా జరుగుతున్నప్పుడే మనం మెడికేషన్స్ కానీ ముందుగా మెట్ఫార్మిన్ లాంటిది యూస్ చేస్తూ ఉంటారు. ఇంకా కొన్ని రోజులు అయ్యింది కానీ కూడా షుగర్ లెవెల్స్ కంట్రోల్ అవ్వడం లేదు అని అంటే కాంబినేషన్ డ్రగ్స్ ఇస్తూ ఉంటారు. ఇంకా పోను అలానే ఉంది, షుగర్ లెవెల్స్ అస్సలు కంట్రోల్ అవ్వట్లేదంటే ఆ తర్వాత మనకి ఇన్సులిన్ ఇవ్వడం అనేది చేస్తూ ఉంటారు. సో మనం చాలామందిలో చూస్తూనే ఉంటాం, ఇన్సులిన్ తీసుకున్నప్పటికీ కూడా వాళ్ళ బ్లడ్ షుగర్స్ అనేవి కంట్రోల్ అవ్వకుండా ఉంటాయి. అలాంటప్పుడు ఎక్కువ తీసుకుంటే మళ్ళీ షుగర్ లో అయిపోయింది అని కళ్ళు తిరుగుతున్నాయి ఇలాంటి కంప్లైంట్స్ ఇస్తూ ఉంటారనమాట. సో మనం ఎంత బయట నుంచి ఇన్సులిన్ ఇచ్చినా కానీ లోపల ఉన్న ఇన్సులిన్ రెసిస్టెన్స్ అలానే ఉంది కాబట్టి ఈ షుగర్ లెవెల్స్ అనేవి తగ్గడం మనకి అంత ఈజీగా జరగదు. సో మనం ఎంత ఇన్సులిన్ తీసుకున్నా ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది అలానే ఉంటుంది కాబట్టి ముందుగా మనం ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్ని కరెక్ట్ చేసుకోవాలి. సో ఇవన్నీ జరిగే క్రమంలో మనకి ఈ డయాబెటిక్ కాంప్లికేషన్స్ అనేవి స్టార్ట్ అవుతూ ఉంటాయి అన్నమాట. సో కొంతమంది ఉంటారు, మనం ఈ టాబ్లెట్స్ లేదా మెడికేషన్స్ వాడడం వల్లే కాంప్లికేషన్స్ వస్తున్నాయి అని టాబ్లెట్స్ వాడకుండానే ఉంటారు. సో ఈ వాడకుండా ఉండడము ప్లస్ మనం లైఫ్ స్టైల్ చేంజెస్ కానీ కార్బోహైడ్రేట్ ఇంటేక్ ఇవన్నీ కంట్రోల్ లేకుండా తినడం వల్ల ఈ కాంప్లికేషన్స్ అనేవి వాళ్ళల్లో ఇంకా ఎక్కువైపోతుంది. అంటే అక్కడ డైట్లో కంట్రోలు ఉండదు ప్లస్ మెడికేషన్ సపోర్టు ఉండదు కాబట్టి వాళ్ళకి ఈ కాంప్లికేషన్స్ అనేవి ఇంకా తొందరగా వచ్చే ఛాన్సెస్ అనేవి ఉంటాయి అన్నమాట. సో ఏంటి ఇప్పుడు టాబ్లెట్స్ తీసుకోవాలా, తీసుకోకున్నా కూడా ప్రాబ్లమే అని అంటున్నారు, ఏం చేయాలి అని అంటే
ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఎవరో ఒక ఎక్స్టర్నల్ బయట వ్యక్తి వచ్చి మిమ్మల్ని రోజు కొడుతున్నారు అని అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. సో ఆ కొట్టినప్పుడు ఆ తగిలే దెబ్బకి నేను ఆయింట్మెంట్ అప్లై చేసుకుంటాను లేదా నొప్పి రాకుండా పెయిన్ కిల్లర్ వేసుకుంటాను అని అంటే ఎంత ఫూలిష్గా అనిపిస్తుంది మీకు. సో అలానే మీరు తీసుకునే కార్బోహైడ్రేట్ ఇంటేక్ తగ్గించుకోకుండా, ఇన్సులిన్ రెసిస్టెన్స్ని తగ్గించుకోకుండా మెడికేషన్స్ వల్లనో వీటి వల్లనో డయాబెటీస్ని తగ్గించేసుకుంటాను అంటే కూడా అది అంతే ఫూలిష్గా ఉంటుంది. సో మనం ఇక్కడ మెయిన్గా ఏం చేయాలి అని అంటే కార్బోహైడ్రేట్ ఇంటేక్ని తగ్గించుకుంటూ హెల్దీ లైఫ్ స్టైల్ని ఫాలో చేసుకుంటూ ఉండాలి. దీనికి మనం ఏం చేయాలి అని అంటే LCHF అనే పద్ధతిని ఫాలో అవ్వాలి. LCHF అనగానే మళ్ళీ అందరికీ లో కార్బోహైడ్రేట్ హై ఫ్యాట్ అనేది గుర్తొస్తుంది. కానీ ఇక్కడ నా ప్రకారం ఏంటి అని అంటే లో కార్బోహైడ్రేట్ ఇంటేక్, హెల్దీ ఫ్యాట్స్ తీసుకోవాలి. ఆ పద్ధతి ద్వారానే మా సెల్ హెల్త్ క్లినిక్లో సెల్యులార్ మెటబాలిక్ డైట్ వల్ల మేము సాచురేటెడ్ కార్బోహైడ్రేట్స్ కానీ లేదా స్టార్చీ వెజిటేబుల్స్, రిఫైన్డ్ ఆయిల్స్ వీటన్నిటిని రెస్ట్రిక్ట్ చేసి అంటే అవాయిడ్ చేసి నాన్ స్టార్చీ వెజిటేబుల్స్ కానీ ఇంకా నట్స్, సీడ్స్ ఇలాంటివంతా డైట్లో ఇంక్లూడ్ చేస్తూ దీంతోపాటు కోకోనట్ ఆయిల్ని కూడా ఇస్తూ ఉంటాం అన్నమాట. ఈ కోకోనట్ ఆయిల్ ఎందుకు అనంటే ఇందులో ఉన్న మీడియం చైన్ ట్రైగ్లిసరైడ్స్ అంటే హెల్దీ ఫ్యాట్స్ అనేవి మనకి బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ని కంట్రోల్ చేసి ఇన్సులిన్ రెసిస్టెన్స్ని తగ్గించి సెన్సిటివిటీని ఇంప్రూవ్ చేస్తూ ఉంటుంది అన్నమాట. సో దీంతోపాటు వైటమిన్ డి, ఆల్కలైన్ మినరల్ డ్రాప్స్, బెర్బెరిన్ లాంటి న్యూట్రిషనల్ సప్లిమెంటేషన్ కూడా ఇస్తూ ఉంటాం. సో మనకి ముఖ్యంగా ఈ బెర్బెరిన్ అనేది ఏం చేస్తూ ఉంటుందంటే గ్లైకోలైసిస్ని పెంచుతూ ఉంటుంది. అలాగే బ్లడ్ షుగర్స్ని కంట్రోల్ చేసి ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచి రెసిస్టెన్స్ని తగ్గిస్తూ ఉంటుంది అనమాట. మనం ఎలాగైతే మెట్ఫార్మిన్ని యూజ్ చేస్తూ ఉంటామో అంతే ఎఫెక్టివ్గా ఈ బెర్బెరిన్ కూడా మనకి యూజ్ అవుతూ ఉంటుంది. సో ఈ న్యూట్రిషనల్ సప్లిమెంటేషన్ కాకుండా హెల్దీ లైఫ్ స్టైల్తో పాటు ఫిజికల్ యాక్టివిటీని కూడా మనం ఇంక్లూడ్ చేసుకోవాలి. వాకింగ్ కానీ యోగా కానీ డైలీ లైఫ్ స్టైల్లో మనం యాడ్ చేసుకోవచ్చు. సో యోగాలో పర్టికులర్గా మీరు ఈ ఆసనాస్ కావాలి అని అంటే మనకి ముఖ్యంగా తాడాసన వల్ల మనకి బ్లడ్ షుగర్స్ ఇంకా ఇన్సులిన్ లెవెల్స్ రెగ్యులేట్ అవ్వడము ఇంకా మెటబాలిజం కూడా ఇంప్రూవ్ అవుతూ ఉంటుంది. అలాగే మనకి సేతుబంధాసన, ఈ ఆసన చేయడం వల్ల ఆర్గాన్స్ అన్నీ స్టిమ్యులేట్ అయ్యి మెటబాలిజంని ఎన్హాన్స్ చేసి అలాగే ఇన్సులిన్ ప్రొడక్షన్ని కూడా పెంచుతూ ఉంటుంది. ఇంకా అర్ధమత్స్యేంద్రాసన, ఈ స్పైనల్ ట్విస్టింగ్ పోజ్ వల్ల ప్యాంక్రియాస్ అనేది మనకి మంచిగా స్టిమ్యులేట్ అయ్యి ఇన్సులిన్ ప్రొడక్షన్ని ఇంకా ఎన్హాన్స్ చేస్తూ ఉంటుంది. అలాగే దీంతోపాటు మెటబాలిజం ఇంకా డైజెషన్ని కూడా ఇంప్రూవ్ చేసి హెల్దీ బ్లడ్ షుగర్స్ని మెయింటైన్ చేస్తూ ఉంటుంది అనమాట. సో ఇవి కాకుండా ఇంకా మనకి ధనురాసన, భుజంగాసన, వక్రాసన ఇలాంటివి కూడా మనము ఇంక్లూడ్ చేసుకుంటూ ఉండొచ్చు. సో ఇలా మనం లో కార్బోహైడ్రేట్స్ ఇంకా హెల్దీ ఫ్యాట్ ఇంటేక్ తీసుకుంటూ డైలీ ఫిజికల్ యాక్టివిటీ చేసుకుంటూ ఉండడం వల్ల అవసరమైనప్పుడు సప్లిమెంటేషన్ సపోర్టో లేదా ఇవన్నీ మెయింటైన్ చేసుకుంటూ కూడా షుగర్ లెవెల్స్ కంట్రోల్ అవ్వట్లేదు అన్న వాళ్ళు కొద్దిగా మెడికేషన్ తీసుకుంటూను మనం ఈ కండిషన్ని మెయింటైన్ చేసుకోవచ్చు. లేదా టాబ్లెట్ అవసరం లేదు, ఈ డైట్ వల్లనే మాకు కంట్రోల్లో ఉన్నాయి అన్న వాళ్ళకి రెమిషన్ చేసుకుంటూ ఉండొచ్చు.